హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనమైతే విజయవాడలో ఉన్న అమైరా సిల్వర్ జ్యువెలరీకి అయితే వచ్చామండి. మా పాపకైతే కొన్ని ఈ నెక్లెస్సు, ఈ హారం అలాంటివి అయితే మ్యాచింగ్స్ అయితే కొన్ని చూద్దాం అనుకుంటున్నాము. ఇక్కడైతే చాలా బాగున్నాయని కూడా విన్నామన్నమాట. అందుకని ఇంకా మా పాప నేనైతే ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడైతే మనం లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ముందైతే చిన్న చైర్స్ ఒకటి చూశారు కదండి, సిల్వర్ చైర్స్. అవైతే ఎంత బాగున్నాయో, చిన్నపిల్లలు కూర్చునేది ఒకటి, పెద్దవాళ్ళకి ఒకటి, అలా బుడ్డి బుడ్డి చైర్స్ అనమాట. చాలా బాగున్నాయి అవి. పిల్లలకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లైనా, పుట్టినరోజులైనా వేసి చక్కగా కూర్చోబెడితే భలే బాగుంటుంది అనిపించింది. తర్వాత అయితే ఇదిగోండి ఇలా నెక్లెస్లు అయితే చూస్తున్నాము. ఆ స్టెప్స్ ఉన్నదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలాసార్లు అయితే నేనైతే చూశాను కానీ నాకైతే కుదరలేదు. ఇదిగోండి ఇవైతే చాలా బాగుందన్నమాట. దీనికైతే గ్రీన్ వచ్చింది, గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి. మనం ఏదైనా లెహెంగా మీదకి కానీ ఏదైనా శారీ మీదకి దేని మీదకి వేసుకున్నా బాగుంటుంది. దానికి వచ్చే సెట్టే చూపిస్తున్నారనమాట. ఈ వడ్డానం కూడా చూసారా, మొత్తం ఇలా అయితే డైమండ్స్లా ఉంది కదా. కింద అయితే ఈ లేయర్స్ ఒకటండి, నేను కూడా ఎప్పుడు చూడలేదు ఈ టైపు. ఈ లేయర్స్కి ఏంటంటే అలా గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి. మనం ఏదైనా రెడ్ శారీకి కానీ ఏ శారీ కట్టుకున్నా కూడా దానికి మ్యాచ్ అవుతుంది. ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా దానికి సెట్ అయ్యే గాజులు కానీ జుమ్కాలు కానీ అన్నీ చూపించారు. ఒకసారి అయితే ఇలా వేసి కూడా చూపిస్తామన్నారు. ఇంకా మా పాపకైతే ఈ నెక్లెస్ అవైతే వేసారండి. అసలు చాలా బాగుంది. అంటే మా పాప కట్టుకున్నది ఇది పింక్ శారీలా అనిపిస్తుంది కానీ కాదండి, అది లావెండర్ అనమాట, లైట్ కలరు. ఆ శారీకి ఏది పెట్టినా కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ పాపిడి బిల్ల కూడా బాగుంది చూసారా. ఇదంతా ఒక సెట్ అనమాట. ఈ జుమ్కాలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ శారీ మీదకి కాదు, ఇంకా వేరే శారీస్ మీద కూడా మనకైతే కరెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఈ లేయర్స్ నెక్లెస్ చూస్తున్నారు కదా, ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకేం వేసుకోపోయినా అదే చాలా హైలైట్ అవుతుంది. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఈ లేయర్స్ నెక్లెస్ మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. మనం ఏంటంటే ఒక్కోసారి ఇలా నెక్లెస్, హారం అలా వేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ స్టెప్స్ వచ్చింది ఒక్కటే వేసుకుంటే చాలండి, ఎంత నిండుగా అనిపిస్తుంది. శారీ మీదకే కాదు లెహెంగా మీదకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా పాప అయితే దీంట్లో అయితే ఈ హారంలో అయితే ఎక్కువ ఏంటంటే ఈ గ్రీన్ బీడ్స్ అనేది ఎక్కువ వచ్చినాయి చూడండి. అది కూడా బాగుంది. దానికంటే నాకు ఈ స్టెప్స్ వచ్చినాయి కదా, ఆ నెక్లెస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా దానికైతే ఈ చెవుల దగ్గరకు వచ్చిన మాటీలు అవైతే పెట్టి చూపిస్తున్నారనమాట, ఎలా ఉన్నాయి ఏంటని. జుమ్కాలు ఒకటి నాకు భలే బాగా నచ్చినాయండి. ఇదిగోండి సెట్ అంతా పెట్టేసరికి లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా వీళ్ళ దగ్గర అయితే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. దీనికైతే పింక్ కూడా యాడ్ అయిందనమాట. ఏదైనా గోల్డ్ పింక్ శారీ మీద కూడా ఇవి కరెక్ట్గా సెట్ అయిపోతాయి. చూసారా, ఈ పింక్ బీడ్స్ అయితే ఇంకా బాగున్నాయి. గ్రీను పింక్ రెండు వచ్చినాయి. కొన్ని పెళ్లి పట్టు చీరలకు చూడండి, మనం ఇలాంటి మ్యాచింగ్స్ వేసుకుంటే భలే బాగుంటాయి కదా. వీటికి కూడా ఏంటంటే ఏ సెట్కి ఆ సెట్టే ఇలా చూపిస్తున్నారు. నాకు ఈ చెవులకు వచ్చేవి జుమ్కాలు ఎక్కువ బాగా సెట్ అవుతాయని నేను అనుకుంటాను. వాళ్ళైతే ఇది లేదండి, ఈ టైప్ కూడా బాగుంటాయని చూపిస్తున్నారు. ఇదిగోండి ఈ నెక్లెస్, ఈ హారం ఇలా వేస్తే చాలా బాగుంది కదా. ఇదైతే ఈ నెక్లెస్ ఒక్కటే వేసుకున్నా కూడా సరిపోతుంది, కరెక్ట్గా సెట్ అయింది చూడండి. చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర మోడల్సే కానీ చూడంగానే మనకేంటంటే ప్రతిసారి మనం ఎంత గోల్డ్ కొనాలంటే మనం కూడా కొనలేం కదా. అలాంటప్పుడైతే ఈ అమైరా సిల్వర్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర అయితే పాపిడి బిళ్ళ దగ్గర నుంచి వడ్డానం దగ్గర నుంచి ఏది పెట్టుకున్నా చాలా హైలైట్ అవుతుందండి. మా పాప కట్టుకున్న శారీ చూస్తున్నారు కదా, ఆ శారీ మీదకి ఏది పెట్టినా కరెక్ట్గా సెట్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ పాపిడి బిళ్ళలు కూడా మనమైతే సెట్ అంతా కాకపోయినా విడిగా పాపిడి బిళ్ళలు, ఇలా బ్యాంగిల్స్
మనకి ఏది మ్యాచింగ్స్ కావాలన్నా వీళ్ళ దగ్గర అయితే తీసుకోవచ్చు. అయితే ఈ జ్యువెలరీ షాపింగ్ గానీ, చీరల షాపింగ్ గానీ ఎంతసేపు ఉన్నా అసలు బోర్ అయితే కొట్టదండి. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఈ జ్యువెలరీ ఏంటంటే చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇదంతా 22 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ అండి. అందుకే మనకైతే ఒకవేళ మనం వేసుకున్నా కూడా కొన్ని ఏంటంటే వేసుకుంటే మనకేమైనా స్కిన్ మీద ఇలా అవుతుందా అనుకుంటాం కదా. ఏం కాదు, ఇది సిల్వరే కదండి. మనం ఎంతసేపు ఉంచుకున్నా ఎలా ఉంచుకున్నా కూడా అసలు ఏం కాదు. ఎన్ని రోజులైనా సరే చాలా బాగున్నాయి. మనం అలా పెట్టేసుకొని మన చక్క మళ్ళీ ఏ అకేషన్ ఉన్నప్పుడు తీసుకున్నా అలాగే ఉంటాయి అన్నమాట. అంత బాగున్నాయి. ఈ మధ్య అయితే మా పాప ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇక్కడ షాపింగ్ చేశారు. చాలా బాగున్నాయి అని చెప్పారు. నేనైతే వాళ్ళ వీడియోస్ ఫొటోస్ అన్నీ చూసి ఎక్కడ తీసుకున్నారని కూడా అడిగాను. ఇలా అమేరా సిల్వర్ జ్యువెలరీకి అయితే మేము వెళ్ళాం, మీరు కూడా వెళ్ళి చూడండి అంటే ఇంకా మేమైతే వచ్చామన్నమాట. నాకైతే ఏది చూసినా ఏంటంటే మనకి జ్యువెలరీనే కాకుండా ఇక్కడ మనకి గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎప్పుడైనా పిల్లలు పుట్టినరోజులు వచ్చినా ఇలా చిన్న చిన్న చైన్లు కూడా మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. అవి కూడా మనకి అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఇంకా అలాగే ఇలా మన శారీస్ మీదకి కానీ మనం ఏదైనా ఇలా కొన్ని మోడల్స్లో ఇలా రింగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయండి నాకు. మనకైతే ఏ శారీ కట్టుకుంటే అదే కలర్ రింగ్ అయితే తీసుకోవచ్చు. అలా అన్ని కలర్స్లో అయితే రింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ నెక్లెస్లు అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయంటే మనకైతే ఏ శారీ మీద కన్నా ఏ ఫంక్షన్ కన్నా చాలా అంటే చాలా హైలైట్ అవుతాయి. అంత బాగున్నాయి. ఇది విజయవాడలో అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? రమేష్ హాస్పిటల్ సిగ్నల్ ఆపోజిట్లో ఉన్న కేఎఫ్సి బిల్డింగ్లో అండి. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు వెళ్ళి చూడండి. ఆ మోడల్స్ కానీ, ఆ హారాలు కానీ, ఆ నెక్లెస్లు కానీ అవి అక్కడ ఉన్నవన్నీ అయితే మీకైతే చాలా బాగా నచ్చుతాయి. ఒకదాన్ని మించి ఒకటండి. ఇన్ని మోడల్స్ అయితే నేను బయట ఎక్కడ చూసుండను. ఇలా కొన్ని అయితే ఇలా పర్ల్స్ మోడల్లో ఇదిగోండి. ఈ చైన్ కూడా చూడండి. ఈ హారం కూడా ఇదొక రకంగా ఉందన్నమాట. ఇలాంటి మోడల్స్ నేను ఎప్పుడు చూడలేదు. వేసుకుంటే అసలు ఎంత బాగుందో, ఒక్కటి వేసుకున్నా కూడా చాలా నిండుగా అనిపిస్తుంది అనమాట. నేను అనుకున్న ఇంత పెద్ద పెద్ద హారాలు నెక్లెస్లు ఉన్నాయి, చాలా కాస్ట్ ఉంటుందేమని. కాదండి, మనకైతే అందుబాటు ధరల్లోనే ఉన్నాయన్నమాట. మనమైతే చక్కగా ఒక నెక్లెస్, ఒక హారం, ఒక సెట్ అంతా తీసుకొని వెళ్ళిపోవచ్చు మనం అనుకున్న ధరల్లో. మీరు కూడా ఒకసారి విజయవాడలో ఉన్న అమేరా సిల్వర్ జ్యువెలరీకి అయితే విజిట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతాయి. చూస్తున్నారు కదా, ఇలా కొన్ని కొన్ని కలర్స్ ఏంటంటే మన శారీస్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. చూడండి, ఇలా లైట్ గ్రీన్ బీడ్స్, ఇలా డార్క్ గ్రీన్ బీడ్స్ ఇలా ఉన్నాయి. ఇవైతే నాకైతే చాలా బాగా నచ్చినాయి అన్నమాట. వాళ్ళ దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్నీ చూపించారండి. చాలా అంటే చాలా మనమైతే మంచివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఒక మోడల్ అన్నమాట. ఇలా గ్రీన్ బీడ్స్లో కాకుండా లైట్ పింక్ బీడ్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. ఈ నెక్లెస్, ఈ హారం కూడా చాలా బాగుంది వేసుకుంటే. పెళ్ళికి వెళ్ళాలన్నా మనం కూడా రెడీ అవ్వాలి కదా. ఇలా అలాంటప్పుడైతే ఇలా సింపుల్గా ఉన్న హారం వేసుకుంటే మనం కూడా చాలా కొట్టొచ్చినట్టు కనబడతాము. చూస్తున్నారు కదా, ఇలాంటి మోడల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ప్రతిదీ అయితే తీసి పక్కన పెట్టి ఉంచమని చెప్తున్నాను. తర్వాత అయితే ఆంటీ మీరు ఏం తీసుకున్నారంటారు కదా, మా దగ్గర ఉన్న జ్యువెలరీ మేము ఎక్కడ తీసుకున్నది ఏంటనేది క్లియర్గా ఇక్కడ జ్యువెలరీ అంతా నేనైతే మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా ఇక్కడైతేనండి నెక్లెస్లు, హారాలు, ఈ పాపిడి బిళ్ళలు, ఈ జుంకాలు ఇవే కాదు, ఇలా జడకు పెట్టుకునేవి కూడా, వాటిని జడబిళ్ళ అంటారా, నాకు కూడా పెద్ద అంత తెలీదు. ఈ జడలకు పెట్టుకునేవి అయితే అసలు భలే బాగున్నాయండి. అవి కూడా చూశాను నేనైతే. అదేంటంటే ఇదివరకు మా పాపది చాలా లాంగ్ హెయిర్ అండి, అదంతా కట్ చేపిచ్చేసుకుంది. ఇక్కడ చూపిస్తున్నారు ఎంత బాగున్నాయండి. ఇది జడలకు పెట్టుకునేవైతే
ఇదిగోండి నాకైతే ఈ 2 చూపిచ్చారు. ఒకటి గ్రీను, ఒకటి పింకు. ఇలా పింక్ స్టోన్స్ వచ్చినాయి. లాస్ట్‌లో మనకు బుట్టలా ఉంది చూసారా? ఇలా జడ కిందకి వేలాడుతుందది. ఇలా చక్కగా పొడుగు జడ ఉందనుకోండి, లైట్‌గా ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేసి ఇదొక్కటి పెట్టారంటే అసలు మంచి లుక్ అయితే వచ్చేస్తది. చూడ్డానికి అసలు ఎంత నీట్‌గా చక్కగా ఉందనమాట. అందులో 2 కలర్స్ ఉన్నాయి నేను చూసానంటే, ఒకటైతే పింక్ ముందు చూపించింది, తర్వాత అయితే గ్రీన్ అనమాట. పిల్లలకి కానీ మనకు కానీ ఆ శారీకి ఏదైతే మ్యాచింగ్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే పింక్ అయితే నచ్చింది. ఇప్పుడు పిల్లలకైతే ఇంకా ఇలా పూల జడ కాకుండా ఇలా కూడా మనం సెట్ చేసుకొని పైన అయితే సింపుల్గా ఉండే పూలు పెట్టినా కూడా చాలా హైలైట్ అవుతుంది. ఇలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే జడకి చాలా లుక్ వస్తుంది, మనకు చూడడానికి కూడా నీట్గా డీసెంట్గా అనిపిస్తుంది. ఇదైతే ఆ పింక్ స్టోన్స్ ఉన్న ఆ జడ బిళ్ళలు అయితే నాకు బాగా నచ్చినాయి. అంతేకాకుండా అంత పొడుగు మనకు అక్కర్లేదు అనుకుంటే మనం అయితే ఎంత కావాలంటే అది చిన్న క్లిప్లా వచ్చిందనమాట ప్రతి బిళ్ళకి. మనకేంటి ఇంతే హైట్ కావాలనుకున్నప్పుడు ఇంకా 2-3 తీసేసి మనం అది యాడ్ చేసుకోవచ్చు. లేదు అలా కాకుండా విడిగా కావాలనుకుంటే ఇదిగోండి విడిగా ఇలా మనం పెద్దవాళ్ళం అయితే జడ ఇలా ముడు కానీ బన్ కానీ అలా వేసుకుంటాం కదా, అలాంటివి కూడా ఈ పెట్టుకోవచ్చు అనమాట. లేదు సింపుల్గా ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేసుకొని ఇలాంటి బిల్లను కూడా అక్కడొకటి అన్న ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఇలా అండి చాలా మోడల్స్, చాలా కలర్స్లో కూడా ఉన్నాయి, చాలా మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. చూడంగానే ఏంటంటే మనకి బాగా నచ్చేస్తున్నాయి. ఇదొకటండి. దీన్ని ఒకటి పాపిడి బిల్ల వచ్చి హెడ్సెట్ అంటారా ఏమంటారో నాకు పెద్ద ఐడియా లేదు, కానీ పెళ్లి కూతుర్లకు పెడతారు కదా, ఇలా పెళ్లి కూతుర్లకు పెట్టేది ఇదైతే చక్క డైమండ్స్లో ఉన్నట్టు అనిపించిందండి. దీనికి గ్రీన్ వచ్చిందనమాట. ఇది కూడా పెద్ద కాస్ట్ ఏం లేదు. ఇదైతే చక్కగా పెళ్ళిళ్ళకి తీసుకుంటే అసలు ఎంత బాగుంటుందో ఈ సెట్టు. అచ్చం డైమండ్ సెట్ ఎలా ఉందో అంతకంటే బాగుందన్నమాట. దాని డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. కూడా గ్రీన్ వచ్చింది కాబట్టి కొన్ని శారీస్ మీదకైతే మనకి గ్రీన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఆ పాప కూడా నవ్వుతుంది, అంటే తీసి పక్కన పెట్టమంటారా అంటుంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎంత మంచి శారీ కట్టినా, ఎంత బాగా రెడీ అయినా దానికి తగ్గ జ్యువెలరీ ఉంటేనే దానికైతే అందం వస్తుందనమాట. నేనైతే అలా అనుకుంటున్నాను. ఇది పెట్టంగానే నాకైతే భలే బాగా నచ్చిందండి. నేనైతే తీసి పక్కన కూడా పెట్టమన్నా. దాంతోపాటు ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇలా గ్రీన్, ఎక్కువ ఇలా గ్రీన్ బీడ్స్ వచ్చినాయి అనమాట. ఇది ఎంత బాగుంది అసలు, ఒక్కటేసినా చాలా అనిపించింది. ఇదైతే ఏదైనా రిసెప్షన్కి లెహెంగాలు వేస్తారు చూడండి, పిల్లల డ్రెస్లా వేస్తారు, వాటి మీదకైతే బాగా సెట్ అయ్యిద్ది అనిపించింది నాకు. శారీ మీదకి కూడా చూడడానికి చాలా నీట్గా ఉంది. దాంతోపాటు అయితే ఇయర్ రింగ్స్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయినాయి అనమాట. మనం ఇంకా దానికి తగిన పాపిడి బిళ్ళ అవన్నీ ఇలా మ్యాచింగ్స్ తీసుకుంటే భలే బాగా అనిపిస్తాయి చూడడానికి. ఈ హెడ్సెట్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇంకైతే మాకు ఇలా హారాలు కానీ నెక్లెస్లు కానీ చాలా మోడల్స్ అయితే చూపించారు. నాకైతే కొన్ని చాలా భలే బాగా నచ్చినాయి. మన శారీస్కి కూడా ఇదైతే సరిపోతుంది, ఈ గ్రీన్ అయితే సరిపోతుంది, ఈ పింక్ అయితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. మోడల్స్లో కూడా అండి మనం ఎక్కడా చూడలేనన్ని మోడల్స్ ఉన్నాయి. ఇవి ఒకటి చూస్తున్నారు కదా, ఇది మా పాప చూపించే వరకైతే నాకు తెలీదు. వీటినైతే సూర్య చంద్రులు అంటారంట. ఇవి ఎక్కడ పెడతారా అని నేను అడిగానండి. నేనైతే నాకు ఐడియా లేదు, ఎప్పుడు చూడలేదు కూడా. ఇవైతే ఇలా తల పైన ఇలా పెడతారంట. దానికి సెట్ కూడా వచ్చిందనమాట. ఒక నెక్లెస్ అయితే పెట్టి చూపిస్తున్నారు. చాలా బాగుంది ఈ మోడల్ కూడా. చూస్తున్నారు కదా, ఒక నెక్లెస్ పెడితే మనకైతే చక్కగా నెక్ అంతా కవర్ అయిపోతుంది. ఇవైతే మనకి ఏంటంటే చిన్న క్లిప్ లాగా ఉందండి, ఇలా సెట్ చేశారు. ఇదిగోండి ఇవైతే సూర్య చంద్రులు అంట. మీరు ఎప్పుడన్నా చూస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఇలా పెట్టినా కూడా భలే బాగుంది. పిల్లలకైతే ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళకి ఇలా వేలేస్తారు కదండి, ముసుగులు లాంటివి, అవేసి ఇలా పెట్టినా కూడా చాలా బాగుంటుంది.
మనకు కూడానండి మన పిల్లలకి ఏ ఫంక్షన్ అయినా సరే పిల్లల్ని బాగా రెడీ చేయాలి. ఇవన్నీ పెడితే చూడడానికి మనకు కూడా ఎంత బావుంటది. మనకు కూడా అలా చూడాలనిపిస్తది కదండీ! ప్రతిసారి గోల్డ్ కొనాలంటే మనకు కూడా కష్టం అనిపిస్తది. అలాంటప్పుడైతే మనకి గోల్డ్ మేకింగ్ చార్జెస్‌కే ఇవన్నీ మనకైతే ఈ జ్యువెలరీ మొత్తం సెట్ అంతా వచ్చేస్తుందండి. మనకైతే పెద్ద బర్డెన్ కూడా అనిపించదనమాట. మనకి చూడ్డానికి బావుంది. మనకు కావాల్సినంత జ్యువెలరీ కూడా వచ్చేస్తుంది. అందుకనే ఈసారి మీరు అమేరా సిల్వర్ జ్యువెలరీకి అయితే ఒక్కసారి విజిట్ చేయండి. మీకు నచ్చిన జ్యువెలరీ అంతా మీరైతే చక్కగా సెట్ చేసుకొని వెళ్ళొచ్చు. మీకైతే బాగా నచ్చుతుంది. నాకు కూడా చాలా బాగా నచ్చినాయండి ఇక్కడ జ్యువెలరీ అయితే. ఇంకా నేనైతే అమ్మాయిలకే జ్యువెలరీ అనుకున్నానండి. కాదు ఇక్కడ అబ్బాయిలకి కూడానండి. ఇప్పుడైతే ఏదైనా ఫంక్షన్‌లకి అబ్బాయిలకైతే ఈ షేర్వానీలు అవి వేస్తారు కదండీ! వాళ్ళకి కూడా ఇలా మెడలో యేసుకునే గొలుసుల దగ్గర నుంచి ఇలా వాళ్ళకి ఇలా స్టైల్‌గా పెట్టి ఒక సైడ్‌కి ఇలా పెడుతున్నారు కదా! అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. నాకు భలే అనిపించింది. ఏంటి అబ్బాయిలకి కూడా జ్యువెలరీనా అవి కూడా చూద్దాం అనుకున్నాను. అయితే అవి కూడా చూపించారనమాట. అబ్బాయిలకే కదండీ మన ఏజ్ వాళ్ళకి కూడా ఇలా గొలుసులు లాంటివి కొద్దిగా ఏంటంటే మనం ఈ ఫంక్షన్‌లో మనం కూడా సింపుల్‌గా యేసుకుంటే కనిపించం. అలాంటప్పుడైతే ఇదిగోండి ఇది ఒక పెద్ద లాకెట్ వచ్చి ఇలా గొలుసులా వచ్చిందనమాట. నేను మా పాప అంటుంది వేసుకోమంటే వద్దులేమ్మా నాకు ఇంత హెవీవి నేను వేసుకోను నాకు వద్దులే అంటే ఊరికే ఒకసారి ట్రై చేయండి ఆంటీ అని ఆ పాప కూడా చెప్తే ఒకసారి వేసుకొని చూస్తే నిజంగా బావుందండి వేసుకున్నాక. ముందు చూస్తే ఇంత హెవీగా నాకు వద్దులే అనుకున్నాను కానీ వేస్తే ఏంటంటే బాగా చక్కగా బాగా హైలైట్ అయినట్టు అనిపించింది. ఏదైనా ఫంక్షన్‌లప్పుడైతే ఈసారి నేను కూడా ఒకటి తీసుకుంటాను. ఇదిగోండి ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇదొక్కటే కాదు కొద్దిగా లాకెట్ చిన్నగా వచ్చి ఇలాంటి గొలుసుల్లో కూడా ఏంటంటే ఆ బీడ్స్ వచ్చేవి కలర్స్ కూడా మారుతున్నాయి. ఇదిగోండి ఈ పర్ల్స్ వచ్చేవైతే ఇది కూడా నాకు భలే బాగా నచ్చింది. వేయంగానే చాలా లుక్ అనిపించింది. చూడంగానే ఒక్కటేసినా చాలా హెవీగా అనిపించింది. చూస్తున్నారు కదా చాలా మోడల్స్ అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. మనం ఏదన్నా ఒక్కటి కావాలన్నా కూడా తెచ్చుకోవచ్చనమాట. కొన్నైతే మ్యాచింగ్స్ మనకి ఒక్కో చోట అస్సలు నచ్చవు, కుదరవు. అలాంటప్పుడైతే అమేరా సిల్వర్ జ్యువెలరీకెళ్ళండి. మీకైతే ఏది కావాలంటే అది తీసుకొని రావచ్చు. జుంకాలు ఒకటండి. ఈ జుంకా సెట్ నాకైతే మామూలుగా ఈ చెవులకు పెట్టేది ఈ బుట్టల టైప్ అవే నాకు ఎక్కువ బాగా నచ్చుతాయి. అది పెడితే ఏంటంటే పిల్లలకి అవి పెట్టంగానే చాలా అందంగా బాగా అనిపిస్తారు. అందుకే ఈ జుంకాల్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఒక గ్రీన్ స్టోన్సే కాదు చాలా మనకు మ్యాచింగ్ అయ్యే లైట్ పింక్ దగ్గర నుంచి కొద్దిగా డార్క్ పింక్ అలా జుంకాలు చాలా మోడల్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకు కూడా మనం అయితే చక్కగా సెట్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రకాలు ఉన్నాయి. ఇదిగోండి ఈ నెక్లెస్ కూడా బాగుంది. చక్కగా ఇలా సెట్ ఎంత బాగా సెట్ అయిందంటే ఒక్కటి పెడితే చాలండి. ఇవి చెప్పాను కదండి శారీస్ మీదకే కాదు ఈ లెహెంగాస్ మీద కూడా చాలా కరెక్ట్గా సెట్ అవుతాయి నాకు అనిపించింది. ఒక్కడ పెడితే ఈ నెక్ అంతా కరెక్ట్గా ఇలా చక్క నిండుగా అనిపిస్తుంది పెట్టుకోగానే. చూస్తున్నారు కదా ఇంకా అయితే ఇక్కడ చెవులకు పెట్టుకునేవి అయితే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి. ఆగండి మీకు చెవులు మోడల్స్ ఈ చెవులకు పెట్టుకునే మోడల్స్ కూడా చూసారంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఒక మోడల్ కాదు జుమ్కా మోడల్లో ఉన్నాయి. ఇలా పర్ల్స్ వచ్చే మోడల్స్ ఉన్నాయి. ఇలా సింపుల్గా ఉన్నాయి. కొద్దిగా హెవీగా ఉండేవి కూడా ఉన్నాయండి. ఏ ఫంక్షన్ కన్నా మనం ఇక్కడికి వెళ్తే చక్కగా ఇవి కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. ఒక నెక్లెస్, ఒక హారం, ఒక పాపిడి బిళ్ళ ఇలా అన్నీ సెట్ చేసుకున్నామంటే మనకైతే అసలు చూడంగానే అసలు ఎంత బాగుంటుందో అసలు చెప్పలేమన్నమాట. అలాగే కాకుండా మనకి ఎవరికైనా ఏదైనా మనం గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చండి. ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. బాగా హెవీగా వద్దు కొంచెం పెద్దవాళ్ళం పెట్టుకోవాలన్నా సింపుల్గా ఉండేవి తెచ్చుకోవచ్చు. పిల్లలకైతే కొద్దిగా చక్క మ్యాచింగ్స్కి ఇలా వాళ్ళకి సెట్ అయ్యేవి కూడా తెచ్చుకోవచ్చు. ఈ చైర్స్ చూస్తున్నారు కదా ఎంత భలే బాగా నచ్చినాయండి ఈ చైర్స్ అయితే. ఇవి కూడా సిల్వర్ అన్నమాట. మనకి ఇక్కడ జ్యువెలరీనే కాదండి జ్యువెలరీతో పాటు ఏదైనా గిఫ్ట్ ఐటెం కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇవి కూడా చాలా మోడల్స్లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలా చిన్న బావులు కానీ అన్నప్రాసనలకి లేకపోతే ఏదైనా పిల్లల మొదటి పుట్టినరోజుకి ఇవ్వాలన్నా పిల్లలకి చిన్నగా ఇలా ప్లేటులా ఉన్నాయండి. చక్కగా అన్నం తినిపించాలన్నా అలాంటివి కూడా మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు అనమాట. ఒక సెట్ అయితే వచ్చిందంటే ఒక ప్లేట్లో ఒక గ్లాసు ఒక బౌల్ అలా ఉందో చూస్తున్నారు కదా అలాంటిది ఇచ్చినా కూడా వాళ్ళు తీసినప్పుడు
ఉన్నప్పుడల్లా వాళ్ళకి మనం కూడా గుర్తుంటాము. నాకు ఇదైతే బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఈసారైతే నేను సిల్వర్ ప్లేట్ తీసుకుంటాను. అందులోనే కాఫీ కప్ మోడల్స్ దాని కింద ఇలా సిల్వర్ కోటింగ్ అయితే వచ్చింది. ఇలా ట్రేల దగ్గర నుంచి చాలా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మనకు నచ్చిందైతే మనం తీసుకోవచ్చు. నేను ఎప్పటి నుంచో సిల్వర్ ప్లేట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మోడల్స్ కానీ సింపుల్గా ఉండేవి కూడా చాలా బాగున్నాయి. ఇదైతే మిరియాల పొడి అవి వేసుకోవడానికైతే చిన్న స్టాండ్ లాగా వచ్చింది. ఇదైతే నేను ఈసారి ఖచ్చితంగా తీసుకుంటాను వెళ్ళినప్పుడు. అదైతే ఆ 2 చిన్న బాటిల్స్ అండి. ఇలా పట్టుకొని మనం ఇలా టేబుల్ మీద పెట్టుకోవచ్చు. అలాగే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. మనకన్నీ అందుబాటు ధరల్లోనే వచ్చేస్తాయండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడైతే మనకి 14% ఆఫర్ కూడా నడుస్తుందండి. అక్కడ స్క్రీన్ మీద అయితే మనకైతే ఇలా వాళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీని అంతా ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్నారండి. నేనైతే కాసేపు అలా చూస్తూనే ఉండిపోయి ఎంత బాగున్నాయి ఎన్ని మోడల్స్ అనమాట. మనకైతే జ్యువెలరీతో పాటు గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఒకే ఒక చోట దొరికే ప్లేస్ అయితే అమైరా సిల్వర్ జ్యువెలరీ విజయవాడ. మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి. ఒక్కసారి చూస్తే మీకు కూడా ఏది తీసుకోవాలనేది ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. ఈరోజైతే మేము చూసిన సిల్వర్ జ్యువెలరీ అయితే ఇదండి. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.